ఏషియన్ కంట్రీస్లో ఏషియన్ కంట్రీస్ మీద అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ప్రపంచవ్యాప్తం పడుతుంది, ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ పడుతుంది. మనం ఎందుకంటే మన ఏషియన్ కంట్రీస్లో మందు కూడా భారత్ అనేది కూడా భారతదేశం, ఇండియా కూడా ఓ ఏషియన్ కంట్రీస్ రావాలి కాబట్టి అంటే మన మీద ఇంపాక్ట్ అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే సమ్ పార్ట్ అనిపిస్తుంది, కానీ వీటి మీద బాగా ఎక్కువ పడుతుంది కదా. పడుతుంది అంటే దీనివల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా లేకుంటే? అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గ్లోబల్గా ఇంపాక్ట్ ఉంటుంది. WTO అగ్రిమెంట్స్ కొన్ని చోట్ల వైలేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అమెరికాకి రిటాలిటీ పడుతూ ఉంటాయి. మనం అనుకున్న ట్రేడ్ వార్లు ఇవన్నీ జరుగుతాయండి అనుకుందాం. అయితే టెక్స్టైల్ ఒకటి, ఏషియన్ కంట్రీస్ నుంచి మనం మేజర్గా జరిగేది టెక్స్టైల్ ఒకటి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఒకటి, ఆటోమొబైల్ పార్ట్స్ ఒకటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇవి సప్లై చైన్లో డిస్రప్షన్ వస్తుంది, కరెన్సీ వాల్యూలో చేంజెస్ వస్తాయి, కొంచెం కరెన్సీ వీక్ అయ్యే పరిస్థితి వస్తుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ తగ్గే పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ కన్జ్యూమర్కి ఇంతకుముందు BYD అనే కారు ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 లక్షలకు వచ్చింది అనుకుందాం. టెస్లా కారు ఇంతకుముందు 20 లక్షలకు ఉందనుకుందాం. అప్పుడు వాడికి కంపేర్ చేసుకొని టెస్లాకి BYD కంపేర్ చేసుకునేది ఉంటే కొంచెం BYDలో ఫీచర్లు ఎక్కువ ఉన్నాయి, ఇది సేమ్ రేటు పెట్టుకున్నా కూడా BYDకి నాకు కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి BYD కొనుక్కుందాం అనుకుందాం. ఇప్పుడు ఈ 60% వేయడం వల్ల అంటే 6 12 అనుకున్నదంటే దగ్గర 12 లక్షలు పెరుగుతూ ఉండే, 20కి మళ్ళీ 12 లక్షలు యాడ్ చేసుకుని 32 లక్షలు అవుతుంది BYD కారు అమెరికాలో. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అమౌంట్ని. టెస్లా కారు మాత్రం అదే 20 లక్షల రూపాయలకి ఉందని మనం. అమెరికన్ కన్జ్యూమర్కి ఏమవుతుంది, ఇప్పుడు 20 లక్షల కారు ఉన్నాక సేమ్ ఫీచర్ ఎలక్ట్రానిక్ కారు అదే EV వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నప్పుడు ఈ జస్ట్ 2 ఫీచర్లు ఎక్స్ట్రా కోసం 12 లక్షలు ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలనే ఆలోచన వస్తుంది కదా. ఈవెన్ హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఎవరైనా ఆలోచించేది ఏముంటుంది అంటే అన్నెసరీ స్పెండింగ్ ఎందుకు చేయాలని ఆలోచిస్తారు. వాడు ఇప్పుడు BYD బదులు టెస్లాకే ప్రిఫరెన్స్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, BYD ప్రొడక్షన్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సేమ్ వే ఎలక్ట్రానిక్స్లో డిస్టర్బ్ అవుతుంది, అంటే ఈ సప్లై చేయలేకపోవడం వల్ల. దీని బెనిఫిట్ ఏమవుతుంది అనుకుంటా అంటే ఏషియన్ కంట్రీస్లో, అంటే ఆ కంట్రీస్లో ఇప్పుడు మనం అనుకున్నట్టు థాయిలాండ్ కానీ, వియత్నాంలో కానీ, బాలీలో కానీ, ఇండోనేషియాలో కానివ్వండి, లేకపోతే చైనా నుంచి కానివ్వండి, జపాన్ నుంచి కానీ వీటిని తీసుకునేది ఉంటే మనకు వచ్చేసరికి ఇండియాకి వచ్చేసరికి కొంత అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మనకి రిటైల్ టారిఫ్ అనేది కొంచెం ప్రైస్ తక్కువ, మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. ఎలక్ట్రానిక్ సైడ్కి వచ్చేసరికి మన దగ్గర ఇప్పుడు చైనా ఒకటి ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, అది ఇండియాలో కూడా ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఐఫోన్స్ అనేది చైనా నుంచి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కాస్ట్, ఈ లాజిస్టిక్స్, ఈ టారిఫ్లు వీటి వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అవన్నీ పెరిగిపోయి అది ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఒకటి ఎక్కువ ఉందన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ నుంచి ప్రొడక్షన్ తీసుకొచ్చి ఇండియాలో ప్రొడక్షన్ ఎక్కువ చేసే ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ 60% టారిఫ్ ఉంది, ఇక్కడ 26% టారిఫ్ ఉంది. ఆ అవుట్లెట్కి ఇక్కడ 40% డిఫరెన్స్ కనపడతాయి కాబట్టి 35-40% ఉంది కాబట్టి ఇండియాలో ప్రొడక్షన్ చేసే ఆస్కారం ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఇండియా మనం ఎప్పుడు కూడా ఓన్లీ అమెరికన్ డిపెండెంట్ ఎకానమీ కాదు మనది. మన భారతదేశం వచ్చేసరికి మనకు చాలా వ్యారీడ్. మనం కోవిడ్ చూసినాము, తర్వాత పోక్రాన్ అనుభవం టెస్టింగ్ చేసినప్పుడు మనం ఈ శాంక్షన్స్ ఉన్నాయి, రష్యా మీద శాంక్షన్స్ ఉంటాయి. ఈ పరిస్థితులలో కూడా మనము అంటే అమెరికా మన శాంక్షన్స్ ఉన్న టైంలో కూడా మనం సెల్ఫ్ సఫిషియెంటే ఉన్నాం, మన దగ్గర బాగానే ఉంది. కోవిడ్ వచ్చిన టైంలో కూడా మనకు అన్ని ప్రపంచ దేశాలన్నీ అల్లకాలనే కూడా మన పెద్దగా ఎకానమీ పెద్ద డిస్టర్బెన్స్ లేదు. భారతదేశం కూడా ఎప్పుడు కూడా ఒక దేశం మీద డిపెండ్ అయ్యి వ్యాపారం వర్తకాలు చేయలేదు. మనకి ఏంటంటే ఇరాన్తో సంబంధం బాగానే ఉంది, ఇరాక్ కొట్టాడుకున్నా కూడా మనకి ఇరాక్తో బాగానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో కూడా రిలేషన్షిప్ ఉన్న కంట్రీ మనది. ఈవెన్ నార్త్ కొరియాతో కూడా రిలేషన్షిప్ ఉన్న కంట్రీ మనది. మన నార్త్ కొరియాతోని సౌత్ కొరియాతో రెండింటితో కూడా ఫ్రెండ్షిప్ చేసినటువంటి చరిత్ర ఇండియాకు ఉంది. భారతదేశానికి లాంగ్ టర్మ్లో ఏమవుతుంది అంటే లాభం జరుగుతుంది, షార్ట్ టర్మ్లో మాత్రం నష్టం జరుగుతుంది కొంచెం. అంటే లాంగ్ టర్మ్ మాత్రం లాభం జరుగుతుంది. ఏషియన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అమెరికాతో పోల్చుకుంటే ఉంటే మనకు జరిగే వర్తకం చాలా తక్కువ కాబట్టి దీని ఇంపాక్ట్ మనకి పెద్దగా ఎక్కువ పడేది ఉండదు. అయితే ఇంత సడన్గా వేయాలా లేదా అన్నది ట్రంప్ చేసుకోవాల్సింది. దీని ఎఫెక్ట్ మాత్రం అమెరికన్ పీపుల్ పడుతుంది. అమెరికన్ పీపుల్ సఫర్ అవుతారు. కొంతవరకు అమెరికన్ పీపుల్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎస్కలేషన్ అవుతాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు చైనా నుంచే వాళ్ళు చాలా డిపెండెంట్ ఉంటారు, చైనా ప్రొడక్ట్స్ అనేవి పెరుగుతాయి. కొంతవరకు టెక్స్టైల్ మీద కోసం వచ్చేసరికి వియత్నాం మీద, తర్వాత బంగ్లాదేశ్ మీద డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. వీటి కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. శ్రీలంక మీద డిపెండ్ అయి ఉంటారు, స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ మీద, వాటి కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. ఆటోమొబైల్ పార్ట్స్ మీద, కొంతవరకు ఎలక్ట్రానిక్ పార్ట్స్ మీద, వాటి మీద మన మీద డిపెండ్ అవుతారు, ఇండియా మీద. వీటన్నిటి కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఏషియన్ కంట్రీస్లో ఇండియా కాస్త బెనిఫిట్ ఉండవచ్చు. లాంగ్ టర్మ్లో తీసుకుంటే మనకి ఇండియాకి అడ్వాంటేజ్ వస్తుంది. షార్ట్ టర్మ్లో తీసుకుంటే కొంచెం డిస్ట్రప్షన్ వస్తుంది. ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి, రూపీ వీకెన్ అవుతాయి, ఏషియన్ కంట్రీస్ కూడా వీకెన్ అవుతాయి. దీనివల్ల లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో రెండు రకాలు కూడా అమెరికన్ పీపుల్కి నష్టం జరుగుతుంది నా ఒపీనియన్లో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మార్కెట్ మీద దాని ఇంపాక్ట్ ఉండబోతుందా, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందా మార్కెట్ మళ్ళీ? ప్రస్తుతానికి ఇప్పుడు ఇచ్చినట్టు లిబరేషన్ డే కింద ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి టారిఫ్ అయితే ఆయన మార్చే పరిస్థితి ఉండదు. ఏది ట్రంప్ అయితే ఆ టారిఫ్స్ చేంజ్ చేయడు.
దీన్ని రిటాలియేటర్గా వేరే కంట్రీస్ ఏమైనా వేస్తాయా అంటే ఇప్పుడు నువ్వు వేస్తా ఒకటి మళ్ళీ మేము కూడా పెంచుకుంటూ పోతామని చెప్పి తను 50 కాదు మేము 100% వేస్తాం చైనా అన్నా లేకపోతే మనం అనుకున్న ఏషియన్ కంట్రీస్ వేసుకున్నా లేకపోతే యూరోపియన్ కంట్రీస్ వేసినా కూడా దీనివల్ల WTO అగ్రిమెంట్స్ మొత్తం డిస్టర్బ్ అవుతాయి కదా, దానివల్ల గ్లోబల్ ఎకానమీస్ డిస్టర్బ్ అవుతాయి. అది చూడాలి. అంటే ఇప్పుడు నిన్న మొన్న జరుగుతుంది కాబట్టి ఇది స్లోగా అంటే ఓవర్ నైట్ జరిగేటి కావు. నెక్స్ట్ కమింగ్ 3-4 monthsలో 6 monthsలో దీని ఇంపాక్ట్ ఎట్లా ఉందని తెలుస్తుంది. కామన్ మ్యాన్ మీద ఇంత ఎఫెక్ట్ పడుతుంది ఏం పడుతుంది అనేది కూడా మనకు రాబోయే కాలంలో పడుతుంది. మన భారతదేశంకి కానీ భారతదేశంలో ఉన్న మన భారతీయులు కానీ పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఎకానమీ పరంగా. కొంచెం చిన్న డిస్ట్రప్షన్స్ ఆటోమొబైల్స్ అండ్ లాంగ్ టర్మ్ అది కూడా కొంచెం కవర్ అవుతుంది అని సరే అనిపిస్తాం. చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేసి. థ్యాంక్ యూ.